సో మీరు మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నా మీ సినిమాలను కూడా వెన్ యూఆర్ ప్రెట్టి కాన్ఫిడెంట్ యూల్ సే వస్తున్నాం కొడుతున్నాం అన్న మాట చాలా రేర్గా వినిపిస్తూ ఉంటుంది. అది ఈ సినిమాకి మనవాడు కొడుతున్నాడు అని చెప్పారు. సో అంటే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అఖిల్ గారి కంబ్యాక్ కోసం. సో లెనిన్ విల్ బి దట్ ఫిలిం, ఆ కాన్ఫిడెన్స్ మీరు మాకు ఇచ్చారు. బట్ ఆ ఫ్యాన్స్ ఎంతవరకు అంటే ఫస్ట్ డే టాక్ కానీ ఏదన్నా కానీ ఆ రీచ్ ఎలా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉంది. యూ హ్యావ్ ద ఆన్సర్ రైట్ దేర్. రేర్గా అంటూ ఉంటాను అన్నారు కదా, సో ఆ కాన్ఫిడెన్స్తోనే అన్నాను. కాన్ఫిడెన్స్ సినిమా చూసుకుని కాన్ఫిడెన్స్తోనే అన్నాను. సో ఐఎమ్ ఆ సేమ్ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను ఇప్పుడు కూడా. డెఫినెట్లీ లెనిన్ ఫిలిం వస్తున్నాము, కొడుతున్నాము. మీరు మీ ఫ్యాన్స్కి 100 లీక్స్ ఏమైనా? నాకు లీక్స్ కింగ్ 100 లీక్స్ ఏమన్నా కావాలి అంటే ఇప్పటివరకు లెనిన్ మీద పడ్డాను. ఇప్పుడు అయింది కదండి, దాని మీద కొంచెం దృష్టి పెట్టి త్వరలో మీరు కూడా లీక్ ఇస్తారు. ఐ విల్ స్టార్ట్ దాని ప్రమోషన్స్ కాదు, దాని గురించి చెప్పడం ఇప్పటివరకు మాట్లాడలా. నాగార్జున గారు సార్, ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు, ఫస్ట్ కట్ చూసాను ఇప్పుడే. విట్నెస్ చేస్తారు మీరు న్యూ అఖిల్ని అని. అగైన్ అదే చెప్తున్నారు మీ ట్వీట్లో కూడా, న్యూ అఖిల్ని విట్నెస్ చేస్తారని. సో ఎస్, ఎందుకంటే నాకు ఐ విట్నెస్డ్. నేను కొత్త న్యూ అఖిల్ని సినిమాలో విట్నెస్ చేశాను. అంటే కిషోర్ నందు నాకు కథ చెప్పినప్పుడు అసలు అఖిల్ అన్ని అర్బన్ క్యారెక్టర్స్ చేశాడు, దీంట్లో ఎట్లా సూట్ అవుతాడు. అండ్ బట్ నాకు గొప్ప నమ్మకం, గట్టి నమ్మకం. నేను ఫస్ట్ జానకిరాముడు చేసినప్పుడు ఫిలిము, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ విలేజ్ రూరల్ ఫిలిమ్స్. అండ్ ఐ నో వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. నన్ను రూట్స్లోకి తీసుకెళ్ళింది. అండ్ సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే, ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్ అని చెప్తున్నాను. అఖిల్ ఈ సినిమాతో ఫుల్ ప్లేజ్డ్గా కమర్షియల్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్స్ కానీ అన్నీ చూస్తే అనిపిస్తుంది. మీరు కూడా క్లాస్ సినిమాలతో మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చాలా సినిమాలు ఉన్నాయి. సో ఒక ఆర్టిస్ట్గా మీరు అఖిల్ గురించి ఏం చెప్తారు? అంటే అఖిల్ గురించి చెప్పడం అంటే మాస్క్ సూట్ అవుతాడా లేదా అన్నదా? మాస్ సూట్ అవుతుంది అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్గా మీరు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మళ్ళీ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చేస్తున్నారు కదా. సో దాని గురించి కరెక్ట్గా 6 ఉండేవారు అంతే ముందు. అండ్ ఓన్లీ 1 ఫోటోగ్రాఫర్, నో ఫోన్స్, నో రికార్డింగ్, నో కెమెరాస్, నథింగ్. రేపు రిలీజ్ అనగా జస్ట్ ఒక 6 ఉండేవారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు, అయిపోయేది. భయం కూడా ఉండేది కాదు మాట్లాడతాకి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే కూడా భయము, ఎక్కడ కెమెరా పెడతారు, ఎక్కడ ఏం చేస్తారు, ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం. ఎనీవే, ఇట్స్ నైస్ టు సీ సో మెనీ పీపుల్, సో నైస్ టు సీ మీ అందరినీ. అండ్ ఫెంటాస్టిక్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఐ థింక్ లెనిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది, నేను రావటం బయటికి వచ్చి మాట్లాడతాం. ఇంకొకటి ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మన నందు నాకు కథ చెప్పినప్పుడు నేను ఇది మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. సార్ ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. శ్రీరామపురం అనగానే నాకు ఇమీడియట్గా యాంటెనా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనివే యాంటెనా పైకి వెళ్ళిపోయింది, సో వింటూ మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్. అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు, నందు రాసిన డైలాగ్స్. అండ్ అఖిల్ని వాళ్ళ శ్రీరామపురం కూడా తీసుకెళ్ళినప్పుడు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నేను మొన్న కొన్ని వీడియోలు అన్నీ చూశాను, వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టడం అఖిల్కి, ఇవన్నీ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ మీ అమ్మగారి పేరు మురళి కదా, మురళి గారికి థ్యాంక్ యూ.
నాన్నగారి పేరు దేవరాజులు గారికి థ్యాంక్ యూ అండి. అఖిల్ని మీ బిడ్డలాగా చూసుకున్నారు మీ ఊర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ యాక్చువల్గా ఏంటంటే మీ యాక్టింగ్ చూసేసాం సార్. అంటే ఎందుకంటే ఆల్రెడీ మాస్, క్లాస్, రొమాంటిక్ ఇవన్నీ చూసేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ అఖిల్ గారి యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే 100% చాలా అదిరిపోయింది. యాక్చువల్గా మీకు ఎలా అనిపించింది? యాక్టింగ్ పరంగా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అఖిల్ గారికి? అంటే ఇప్పుడేం చూశారు, సినిమా తర్వాత చూడండి. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 10th. అప్పుడు మీరే రేటింగ్ ఇవ్వండి. మీరే రేటింగ్ ఇస్తారు ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది. అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ యూ విల్ గివ్ అ గుడ్ రేటింగ్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. నాగార్జున గారు సార్, ఇటు రైట్ సైడ్ సార్. రైట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మీరు సెలబ్రేషన్స్ కి రెడీగా ఉండాలి. ఇటు సార్, రైట్ సైడ్. సేమ్ ప్లేస్. లెఫ్ట్. ఓకే. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కథ మీకే చెప్పారు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ లెనిన్ అనే క్యారెక్టర్లో సూట్ అవుతాడా లేదా అనే ఒక సందేహం మీకుంది. తర్వాత మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత అసలు పర్ఫార్మెన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోయారట. తర్వాత కలిసి చేస్తున్నారు కదా, ఎనీ రీజన్ ఫర్ దట్ కొలాబరేషన్? మనం ఎప్పటి నుంచో ఉంది. అదే ఉంది సార్, బట్ కానీ ఎక్కువగా మీరు అన్నపూర్ణ మీద చేసేవారు కదా సినిమాలు. అంటే అన్నపూర్ణ అండ్ మనం రెండు అదే బికాజ్ అన్నపూర్ణలో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అబౌట్ 4-5 ఫిలిమ్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దీన్ని మనంలో చేయాలని చేశాము. అండ్ కొలాబరేషన్ నాగవంశీ ఫస్ట్ యాక్చువల్గా వచ్చి నేను చేస్తాను సినిమా అన్నాడు. మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. కథ వినిన తర్వాత హీ వాంటెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది నువ్వు మాకు యాజ్ అ ప్రొడ్యూసర్ తోడుండు, మిగతా అంతా మేము చూసుకుంటాం. సో వి బికేమ్ పార్ట్నర్స్ లైక్ దట్. సార్, మీరు మొన్న అన్నారండి నాగవంశీ గారి గురించి మాస్ పల్స్ బాగా తెలుసు అని చెప్పి. ఎస్. అంటే ఏంటండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ మాస్ పల్స్ ఇవంతా డిఫరెంట్ అయిపోయిందా? ఎట్లా మీరు దీన్ని ఎట్లా? అంటే అట్లా అని కాదు, తను నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్గా. అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో కలుస్తూ ఉంటాడు. అదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి పార్ట్నర్ అనేది నాకు కూడా ఇంపార్టెంట్ చెప్పడానికి. ఇది వర్కౌట్ అవుతుంది సార్ అని చాలాసార్లు మాకు డిస్కషన్స్ జరిగాయి. ఏంటంటే అక్కడ కొంచెం ఆ సీన్ ఏదో కొంచెం బాగాలేదంట అంటే ఇమీడియట్గా నందుని పిలిచి కూర్చునేవాళ్ళం. అట్లా దే వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ దానికి బాగా హెల్ప్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ హీఈస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అఖిల్ గారు, అంటే ఫస్ట్ ఇందాక మురళి గారు మాట్లాడుతూ ఈ కథకి సూట్ అవుతాడా అని అడిగారని మీ టీం నుంచి అని చెప్పేసి అన్నారు. సో విన్న తర్వాత అంటే నేను లెనిన్గా మారాలి అందరికీ ఇప్పుడు అన్నారు కదా, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ మేక్ ఓవర్కి మీ నుంచి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి సార్? మా పార్ట్నర్ వచ్చారు.